రోజున రావులపాలెం వేదికగా కాపు తెలగ బలిజీ ఒంటరి కులాల రాష్ట్ర స్థాయి జేఏసీ నాయకులతో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా కాపు తెలగ బలిజ ఒంటరి కులాల సమస్యల మీద మరి కూలంకషంగా చర్చలు జరిగింది. ఒకటి మీకు ప్రశ్న చేయదలుచుకున్నాం. ఈ జేఏసీ ఏ పార్టీకి అనుకూలం కాదు, అలాగని ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. కాపు కులాల సంక్షేమం కోసం పాటుపడేదే ఈ జేఏసీ. అలాగని ఏ ఇతర కులాన్ని నిందించదు. ప్రతి కులాన్ని గౌరవించాలి, సమాజంలో భాగం, అందరినీ అభిమానించాలి, ప్రేమించాలి. అందరి అభ్యున్నతి కోసం పోరాడేదే కాపు జేఏసీ. సో కాపుల యొక్క సంక్షేమం కోసం ప్రధాన ఎజెండాగా మరి ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, గత ఉద్యమంలో పెద్దల పద్మనాభం గారి సారథ్యంలో ఉద్యమ ఫలితంగా మేము కొన్ని సాధించడం జరిగింది. ఆ సాధన ఫలితాలు ఈ రోజున మాకు అందకుండా పోతూ ఉన్నాయి. అది ఒకటి, బడ్జెట్లో ఆ రోజున 1000 కోట్లు అంటే 2000 కోట్లు ఇస్తూ ఉన్నారు. ఆ 2 కోట్ల విషయంలో ఈ రోజుకి తగ్గ ఫలితాలు రాలేదు. అదే కాకుండా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లో 5% అది పోగొట్టుకున్నాం. మరి ఆ రిజర్వేషన్ ఫలితాలు కూడా మాకు అందలేదన్న విషయాన్ని ప్రధాన వక్తలందరూ చెప్పారు. అదే రకంగా కాపు భవనాలు, కాపులకు విదేశీ విద్య, కాపుల యొక్క రుణాలు, వీటన్నిటి మీద కూడా మరి ఏ రకమైనటువంటి చర్యలు లేకుండా పోయినాయి అన్నది ఉద్యమంలో ఆ రోజు ఇవన్నీ కూడా పోరాడి సాధించుకున్నాం. అట్లాగే బీసీ రిజర్వేషన్ దాని మీద కూడా తీర్మానం చేసి సెంట్రల్కి పంపించడం జరిగింది. అది కేంద్రం కూడా ఇటీవల కాల పార్లమెంటులో కూడా బీసీ రిజర్వేషన్ స్టేట్ పరిధిలోనే ఉంది, అది మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. దాని విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం చేసుకోలేకపోవడం మేమందరూ బాధపడతా ఉన్నాం. మరి ఈ యొక్క కాపుకుల సంక్షేమ సమస్యలన్నీ కూడా మరి ఈ ప్రభుత్వంలో మేము చాలా అలక్ష్యం గురయ్యామనేది కాపు జేఏసీ భావిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని తగు దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. మీరు ఇటీవల కాలంలో రాష్ట్రంలో అనేక జిల్లాలకి చాలామంది పేర్లు పెట్టారు, అది తప్పు కాదు. కానీ మా యొక్క కాపు జేఏసీలో కాపుల కులంలో మరి అనేక మంది పెద్దలు ఉన్నారు. ఉదాహరణకి పల్నాడు, మరి ఆ పల్నాడులో కన్నెగడ్డి హనుమంతు గారు, వారు స్వాతంత్రోద్యమంలో ఉరికంబాలకు ఎక్కి అసూలు బాశారు, వారి పేరు కానీ, కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారి పేరు కానీ, మంచి జనరంజన పాలన చేసినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు కానీ, మరి అదే రకంగా కాపు కులంలో అందరూ యువత ఆదర్శంగా తీసుకున్నటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా వారి గారు కానీ, పెరియార్ రామస్వామి గారు కానీ, ఇట్లాంటి వారి పేర్లు ఏ ఒక్క జిల్లాకి కూడా పెట్టకుండా చేయడం అనేది మరి కాపు జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా మరి మేము కూడా కాపుల యొక్క సమస్యల మీద ఇప్పుడున్న ప్రధాన పార్టీలన్నీ స్పందించాలి. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో 100 సంవత్సరాలు ఉన్నటువంటి కాపు ఉద్యమం ఈ రోజుకి కూడా ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్య పాలనలో ఇవాళ అయోధ్య సమస్య కానీ, లేకపోతే కాశ్మీర్ సమస్య కానీ, అట్లాగే ఎన్నో జటిలమైన సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నా కూడా ఈ సమాజంలో ఒక భాగంగా ఉన్న సామాజిక వివక్షకి గురవుతున్నటువంటి కాపు తెలగ బలిజ ఒంటరి కులాలు ప్రధాన డిమాండ్. ఒకప్పుడు బీసీ రిజర్వేషన్ అనుభవించినటువంటి ఈ కులం ఇప్పుడున్న స్వాతంత్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్ పోగొట్టుకున్నా అన్న బాధ మాత్రం ఈ వర్గంలో ఉంది. దీన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత ఆయా రాజకీయ పార్టీల మీద ఉంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే భవిష్యత్తులో ఉన్న పార్టీలు, భవిష్యత్తులో వచ్చేటటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో వారు చేస్తారా అనేది వారి యొక్క మేనిఫెస్టోలు కానీ వారు చేసే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రాజకీయ పార్టీలు ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాల సమస్యల మీద తక్షణం స్పందించాలి. మేము కూడా వైజాగ్ వేదికగా రేపు ఈ నెల 28వ తారీఖున మా మిత్రులు జేఏసీ నాయకులు, కాపు సంఘ అధ్యక్షులు రాజీవ్ గారి సారథ్యంలో కూడా విశాఖపట్నంలో కూడా రాష్ట్ర కాపు జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం త్వరలో నిర్వహించబోతా ఉన్నాం. మరియు రాయలసీమలో కూడా బలిజ సోదరులందరూ కూడా ఎంతో వెనుకబాటుదలకు గురవుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా ఇదే వేదిక, రాష్ట్ర జేఏసీ వేదిక కూడా అక్కడ రాయలసీమ జిల్లాలో కూడా బలిజలు, కాపు తెలగ ఒంటరి కులాల యొక్క సమస్యలు కూడా అక్కడ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అట్లాగే భీమవరంలో కానీ అనేక వేదికల ద్వారా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.